హాయ్ అండి. కొన్ని బ్లౌజ్ పీసులు చాలా చిన్నగా వస్తాయి కదా, హ్యాండ్స్ కూడా బాగా అతుకులు పడతాయి అనమాట. ఎన్ని అతుకులు పడినా కూడా ఫినిషింగ్ కొంచెం నీట్గా కనిపించేటట్టు ఎలా కుట్టుకోవాలో చెప్తాను. సో మీలో ఎవరికైనా ఈ టిప్స్ తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా కుడితే మనకు కొంచెం కస్టమర్స్ అనేది పెరుగుతారు. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఉందండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, అవి అయితే తక్కువే ఉంటాయి అనమాట. కనీసం మినిమం 1000 రూపీస్ శారీ వాల్యూ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది పెద్దగా వస్తుంది. 300, 250 శారీస్ ఉంటాయి కదా, చిన్నగానే వస్తాయి, కానీ పెద్ద సైజు వాళ్ళకి ఇబ్బంది పెడతాయి అనమాట. సో నాకు అదే ప్రాబ్లం. ఇప్పుడు హ్యాండ్ అయితే అస్సలు సరిపోలేదు, హ్యాండ్ లూజ్ దగ్గర, ఆర్మ్ లూజ్ దగ్గర. సో ఇప్పుడైతే నేను అతుకులు ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్కి లైనింగ్ వేసి జాయిన్ చేస్తున్నాను. సో ఈ పీస్ అనేది మనం స్పెషల్గా కట్ చేయాల్సిన అవసరమే లేదండి. హ్యాండ్ కర్వ్ తిరిగే చోట మనకు ఒక పీస్ కట్ అవుతుంది, ఆ పీస్ని మనం దీని కింద వాడుకోవచ్చు అనమాట. చాలాసార్లు నేను కటింగ్ వీడియోలో చెప్పాను, మన హ్యాండ్ కర్వ్ తిప్పుతాం కదా, ఆ కర్వ్ తిప్పే చోట మనకి ఈ పీస్ అనేది ఆ షేప్ ఉంటుంది అనమాట. అది స్ట్రేట్గా కట్ చేసేసుకుంటే మనకి ఇలా అతుకులు వేయడానికి వీలుగా ఉంటుంది. మళ్ళీ స్పెషల్గా దీనికోసం మనం కట్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ అయితే రెండు వైపులా నేను ఇలాగ జాయింట్ అయితే చేసేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని, ఖచ్చితంగా జాయింట్ వేసిన ప్రతి చోట ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. లేదంటే మాత్రం మనకి గట్టిగా ఉండదు, లైఫ్ ఉండదు అనమాట. చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒరిజినల్ పీస్ ఉంది కదా, హ్యాండ్ హైట్ ఎంత ఉందో దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టి కట్ చేసేసుకున్నాను నేను ఒరిజినల్ క్లాత్ని. ఎందుకంటే మనకి సైడ్కి అతుకులు పడుతుంది కదా, ప్రతిది చిన్నగా కట్ చేయకుండా కొంచెం పెద్ద పీస్ వేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చూడండి, హ్యాండ్ హైట్ కన్నా నేను ఎక్కువే కట్ చేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ అనేది ఒక 2 ఇంచులు ఎక్కువ. సో ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద ఒక కుట్టు పడేటట్టు మంచిగా సన్నగా వేసుకోండి, మరీ దూరంగా కాకుండాని. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపలున్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అందుకని ఇలాగ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది కింద ఉంది, ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం పలుచగా ఉండటం వల్ల కింద ఉన్న లైనింగ్ నాకు పైకి కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చేతితోటి అద్దుకుంటూ చక్కగా ఇలాగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా. అదే మనకి పైకి కనిపించలేదు అనుకోండి, మళ్ళీ లైనింగ్ వైపుకు కుట్టు వేసుకోవాలన్నమాట తిప్పేసుకుని. సో దానికి దీనికి ఫినిషింగ్లో ఎంతైనా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. నాకైతే ఇలా పైనుంచి వేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేయాలి. చూసారు, ఇలా కరువు తిరిగిన చోట మనకి క్లాత్ మిగిలింది కదా, లైనింగ్ కూడా నేను ఇలాగే కట్ చేశాను అనమాట. ఆ లైనింగ్లో మిగిలిన క్లాత్ని లైనింగ్కి జాయిన్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లో మిగిలిన క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపుకి ఇలాగా జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేయడానికి నాకు ఇంత క్లాత్ ఎందుకు వచ్చిందంటే, హ్యాండ్ హైట్ కన్నా ఒక 2 ఇంచులు అనేది ఒరిజినల్ క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నాను కటింగ్లో, అందుకనే ఎక్కువ వచ్చింది. ఇలా ఓపెన్ చేసుకుని ఈ స్టార్టింగ్లో కూడా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసేసుకున్నామంటే ఒక టాప్ స్టిచ్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోతుంది. తర్వాత దానికి సపరేట్ అవ్వకుండా ఒక కుట్టు వేసుకుంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదనమాట. ఇలాగా ఇటువైపు కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, ఇటువైపుకి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది అయిపోయిందండి. సో ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర సమానంగా ఉండాలి, ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. రెండో హ్యాండ్ కూడా అలాగే చూపించేస్తాను, స్కిప్ చేయకండి. ఎవరికైనా టిప్ తెలిస్తే ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే నాకు కామెంట్స్లో వస్తూనే ఉంటాయండి, ఇలాగ అతుకులు ఎక్కువ పడుతున్నాయక్క, ఏమైనా ఫినిషింగ్ కొట్టేటట్టు చూపించండి అని. అయితే పాత వీడియోస్ చూడండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని వెళ్ళి వెతకమనడం కన్నా, నేను కుడుతున్నాను కాబట్టి వీడియో పోస్ట్ చేస్తే చూసేవాళ్ళు చూస్తారని చెప్పేసి అలాగా స్టిచ్చింగ్ అనేది పెడతానమాట. ఇక్కడ కూడా జాయిన్ చేసేసేయండి. జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అంతే. చాలా తక్కువ ఉందండి, ఫ్రంట్ పార్ట్లో కూడా అతుకులు ఉన్నాయి. సో దానికోసం కూడా ఒక వీడియో అనేది షూట్ చేస్తాను నేను. ఫ్రంట్ పార్ట్లో సైడ్కి అతుకులు ఉన్నాయన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి కూడా సేమ్ అలాగే, కానీ ఇప్పుడు జాయింట్ వేయకూడదు,
మొత్తం కూడా జాయింట్ చేసేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని అప్పుడు మనం అతుకులు వేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర అనమాట, ఇది పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్కి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ కూడా ఇలాగా స్ట్రేట్గా వచ్చేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. అయిపోయింది. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలాగా. ఓకేనా? నచ్చిందా టిప్? నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ తెలిస్తే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అయిపోయిందండి. సో ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మనకి అతుకులు ఎక్కువ పడతాయి, టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇంకా తప్పదు. టైలరింగ్లోకి దిగిన తర్వాత కొన్ని ఇలాగ వస్తాయి, కొన్ని అలా కూడా వస్తాయి. చూసారా ఫినిషింగ్ అనేది పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది. ఎన్ని అతుకులు వచ్చినా కూడా మీరు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ కన్నా హైటు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.